ఊర్లల్లా చేస్తానికి పని లేక బతుకు తెరువు కోసం పట్నం వస్తుంటారు చాలా మంది. ఏదో ఓ పని చేసుకొని ఇళ్ళెలా తీసుకుంటారు. ఎవ్వలకు చేతనైన పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇక కొందరు దుకాణాలు, హోటళ్లు, కంపెనీల పనికి పోతే ఇంతంత చదువుకున్నోళ్ళైతే ఏదైనా ప్రైవేట్ కొలువు చేసుకుంటారు. ఇక అడ్డం మీద కూలికి పోతోళ్ళు బొచ్చడు. అట్లా కాకుండా కొందరు ఇండ్ల పనులు చేస్తుంటారు. ఆగో గాళ్ళ ముచ్చటే ఇది. మీ ఇంట్లో ఎవరు పని చేస్తారో మీకు తెలిస్తే సాలదబ్బా, సర్కార్ సుత తెలవాలంట. చెప్పకుంటే గుంజుకోపోయి జైల్లో పెడతామని గొట్టు రూల్స్ తెచ్చిండ్రు కర్ణాటకలా. పనిలో పెట్టుకున్న నెల రోజుల్లో అల్ల పేరు, ఊరు వివరాలు గవర్నమెంట్ కు పంపాలి. అంతేకాదు తెంపుకొని పని చేపించుకుంటామంటే నడవది. డ్యూటీ 8 గంటలే, మళ్ళా ఆరంలా ఒక్కనాడు పక్క లీవ్ ఇయ్యాల్సిందే. గా దినం ఎవల పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇంట్లో పనంతా వేపించుకొని ఎంతో కొంత చేతుల పెడతామంటే నడవదుల్లా. ఎంత జీతం ఇయ్యాలనో సుత గవర్నమెంటే డిసైడ్ చేస్తదట. అంటే గాలిగిన కంపెనీల, ఆఫీసుల డ్యూటీలు వేస్తున్నోళ్ళ కిందే లెక్క. వర్కర్ల మంచి చెడ్డలు అరుచుకుంటానికి ఓ కమిటీ పెట్టబోతున్నారు. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లల్లా సగులం పనులు చేస్తారు, సరిపోని జీతం ఇస్తలేరని సర్కార్ వాళ్ళకి కార్యం పెట్టుకుర్రిగా. ఇంకో దిక్కేందంటే ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటే ఎప్పుడేమయ్యేది తెలియదు. మొన్న మన హైదరాబాదుల్నే ఒక ఆమెను చంపేసి బంగారం ఎత్తుకోవోలే బడవేగాళ్ళు. బీహార్కు పోయి పట్టుకుంటానికి మస్తు తిప్పలైంది. అదే వాళ్ళ వివరాలు పోలీసుల కాడ ఉన్నాయనుకో వాళ్ళకి భయం ఉంటది. గట్లనే ఏమన్నైనా జప్పున దొరకబట్టొచ్చు. కర్ణాటకలేంది దేశమంతా ఈ రూల్స్ తెస్తే ఇంకా బాగుంటది.